అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముంతా తుఫాన్ అయితే కాకినాడ సమీపంలోనే తీరం దాటుతున్న నేపథ్యంలో అలాగే కాకినాడ ఇన్ఛార్జి మంత్రి అయితే నారాయణ గారు అయితే ఇప్పుడంతా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఏదైతే సైక్లోన్ యాక్చువల్గా ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ కావచ్చని యాక్చువల్గా ఇంతవరకు ఉన్న ఇండికేషన్ అండి. దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గత అనుభవాలను కూడా తీసుకొని వాటినన్నిటి మీద ఇన్స్ట్రక్షన్ చాలా క్లారిటీగా ఇచ్చారు. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంపీలు ఎమ్మెల్యే అందరితో ప్రజాప్రతినిధులతో కలిసి వారు కూడా కొంత ఎక్సర్సైజ్ చేశారు. దాని మీద ఇన్ఛార్జి మంత్రిగా నేను ఇప్పుడు వచ్చి ఆల్ హెచ్ఓడిస్తో అటు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కూడా కూర్చొని డిస్కస్ చేశాను. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా యాక్చువల్గా తీసుకుని ఈరోజు ఈ డిజాస్టర్ సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు. ముందు జాగ్రత్తగా అన్నీ తీసుకుంటాం. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎంతమంది బృందాలు పాల్గొన్నారు సార్? ఏ ప్రాంతాలను ముందుగా ఐడెంటిఫై చేశారు? దాదాపు ఒక 90 మంది వచ్చారండి. ఏదైతే ఒక 7 మండలాలు ఉప్పాడ లాంటివి ఉన్నాయో వాటిలో యాక్చువల్ ఇక్కడ సేఫ్ సైడ్ పెట్టడం జరిగింది. పరిస్థితిని బట్టి ఆ సైక్లోన్ మూమెంట్ని బట్టి ఆ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. విద్యుత్ సంబంధించిన ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టారు? జనరల్గా అలాంటి సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్రీస్ అయి పడిపోయి రోడ్డు ట్రాన్స్పోర్ట్ బ్రేక్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్స్ కట్ అవ్వటం, స్తంభాలు పట్టడం, ఎలక్ట్రిసిటీ అవుతుంది. అందుకని ఆ రెండింటి కూడా ఎమర్జెన్సీగా తీసుకోవాలి కాబట్టి 1000 మందిని రాయలసీమ పరిసర ప్రాంతాల నుంచి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు షిఫ్ట్ చేశారు. వాళ్ళందరూ యాక్చువల్గా ప్లేస్లో రెడీగా ఉన్నారు. ఏది జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దిశ మార్చుకున్న తుఫాన్ అని సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎలా చూడాలి? నేను సోషల్ మీడియా చేసేవాడు అందరికీ చెప్తున్నాను ఒకటే, ప్రజలని అడ్డదారులు పట్టించొద్దు, భయభ్రాంతులు చేయొద్దు. ఏదైతే ఉందో ప్రభుత్వం ఎప్పటికప్పుడు 4 డిఫరెంట్ సోర్సెస్ని తీసుకొని వాటిని యాక్చువల్గా టీవీల ద్వారా తెలియజేస్తుంది. అందువల్ల నేను రిక్వెస్ట్ చేస్తున్న సోషల్ మీడియాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయితే మొత్తం అధికారులతోని అలాగే ఎమ్మెల్యేలతోని స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో అందరూ కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఇటువంటి సహాయకారులు ఏం జరిగినా సరే అన్ని విధాలుగా కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు మొత్తం అధికార యంత్రాంగం అయితే సంసిద్ధంగా ఉంది. గతంలో హుదూద్ తుఫాను ఏ విధంగా వచ్చి ఇటువంటి విధ్వంసం సృష్టిందో అటువంటి విధ్వంసాన్ని కూడా మేమంతా గతంలో ఏ విధంగా చేసాం ఆ విధంగానే ఇప్పుడు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అలాగే కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.